మనం ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో ఉన్నాం. విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఖమ్మంలో ఏ విపత్తు వచ్చినా కూడా ముందుండి తమ వంతు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు నిర్వహించుకుంటూ, ఖమ్మానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళ చేతనైనంత సహాయం ఖమ్మం ప్రజలకి చేస్తూ వస్తూ ఉన్నారు. అది ఇప్పుడు ఇచ్చినటువంటి 10 లక్షలు చిల్లర ఇచ్చినటువంటి వరద బాధితుల సహాయార్థం కావచ్చు, గతంలో వచ్చిన కరోనా కావచ్చు, ఖమ్మానికి ఏ ఛాలెంజింగ్ వచ్చినా, ఖమ్మానికి ఏ విపత్తు వచ్చినా, ఖమ్మానికి ఏ కష్టం వచ్చినా మేమున్నా అంటూ ఒక మానవతా దృక్పథంతో ఈ ఖమ్మం బిడ్డలుగా ఖమ్మం గడ్డ మీద పుట్టినటువంటి ఒక బాధ్యులుగా, ఖమ్మం కొడుకులుగా వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖమ్మానికి వచ్చేటువంటి, ఖమ్మం జిల్లాలో వచ్చే విపత్తులకి, ఇతర ప్రకృతి వైపరీత్యాల్లో మేమున్నామంటూ, అది అన్ని డబ్బులతోనే మనం కొలవలేము, కానీ కష్టంలో ఉన్న వాళ్ళకి మేమున్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక బూస్టింగ్ ఎనర్జీని ఇచ్చి ముందుకు నడిపించడంలో నా చైల్డ్హుడ్ నుంచి చూస్తూ ఉన్నాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క కర్తవ్యాలు అనేక విధాలుగా, అనేక విభాగాల్లో అనేక సేవా కార్యక్రమాలు, ఇంకా అనేక కార్యక్రమాలకి వారి వంతు పాత్ర వాళ్ళు నిర్వర్తిస్తున్నారని భావిస్తూ ఉన్నాం. ఆ ప్రతినిధులతో ఈరోజు కలుసుకొని ఈ విధంగా ఇది చేయటం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నాం. సో ఈ వరద బాధితులకు ఇచ్చిన సహాయమే కాకుండా గతంలో అనేక కార్యక్రమాలు, భవిష్యత్తుకు కూడా సంబంధించిన ప్రతినిధులు ఖమ్మానికి ఏ విపత్తు వచ్చినా మా చేతనైనంత సాయం, అది చిన్న మొత్తం పెద్ద మొత్తం అనేది ఫిగర్ అట్లా ఉంచండి. వాళ్ళకి ధైర్యాన్ని, భరోసాన్ని నింపడం, వాళ్ళకి చేయూతనివ్వటం, వాళ్ళకు ముద్దు అన్నం పెట్టడం చేయటం వాళ్ళు కరోనా టైంలో చేశారు. మొన్న వచ్చిన ఫ్లడ్ టైంలో చేశారు. సో వాళ్ళ కర్తవ్యాన్ని, వాళ్ళ యొక్క బాధ్యతని గుర్తిస్తూ, గౌరవిస్తూ చాలా హ్యాపీగా ఉంది ప్రతినిధులతోని, ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ప్రతినిధులతో మాట్లాడటం. అందరికీ వాళ్ళ లీడర్స్ అంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళీ మీదకి చూపించే అయితే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ప్రతినిధి బృందం ఇక్కడ ఉన్నది. ఇప్పుడే కొంతసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి వరద బాధితుల సహాయత అంటే ఇప్పటికే వాళ్ళు కొంత అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్నదానం కార్యక్రమాలు చేశారు. బాగా బురద ఉండి మనిషి నడిచి వెళ్ళలేని టైంలోనే వాళ్ళు అన్నం పొట్లాలు, ఆహార పొట్లాలు ఇచ్చారు. ఇప్పుడు చందా ఇచ్చారు. దాంతోపాటు వరద ప్రభావిత మున్నేరికి అటువైపు ఇటువైపు ఉన్న ప్రాంతాల్లో వారికి వీలున్నంత మేరకు విద్యార్థులకు, అంటే నష్టం చాలా పెద్ద ఎత్తున ఉండొచ్చు, కానీ ఆపన్నాస్తం అనేది చాలా ప్రధానమైనది. అదంతా మానవతా దృక్పథంతో కూడుకున్నది. ఆ కర్తవ్యాన్ని ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తుందని భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే నోట్బుక్స్ పంపిణీ జరుగుతూ ఉంది. సో ఎంత వీలుంటే అంత మేరకు పంచే ప్రయత్నం అయితే చేస్తామని అంటూ ఉన్నారు. వారికి దేవుని దీవెనలు ఉండాలని చెప్పేసి వారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, భవిష్యత్తులో వారి వ్యాపారాలు పురోగమనంగా ఉండాలి, సమాజానికి లేకపోతే ఖమ్మానికి వచ్చే కష్టంలో వారి వంతు కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తున్నారని భావిస్తూ గుర్తు చేస్తూ థ్యాంక్ యూ అనండి.